అనేటువంటిది దేవుడికి దాసి, దేవుడికి సేవకురాలు. అంటే ఆలయాలలో నాట్యం చేయడం ద్వారా కానీ దేవునికి పూజలు చేస్తూ వివాహం చేసుకోకుండా ఉండేటువంటి స్త్రీని దేవదాసి అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీరు సాధారణంగా శైవ వైష్ణవ దేవాలయాలలో వీరు వివాహం చేసుకోకుండా దేవునికి సేవ చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సో దేవదాసి వ్యవస్థ అనేటువంటిది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక స్త్రీ సమస్య. ఈ దేవదాసి దాంట్లో ఏందనంటే చిన్నతనంలోనే సో ఇష్టముతో కానీ ఇష్టం లేకుండా కానీ కుటుంబ అనుమతితో కానీ కుటుంబ అనుమతి లేకుండా కానీ తన వ్యక్తిగతంగా ఇష్టముతో కానీ సో దేవాలయానికి అర్పణంగా అంకితంగా ఉండేటువంటి ప్రవృత్తే దేవదాసి అని చెప్తాం. సో ఇది ఒక సాంఘికమైనటువంటి దురాచారంగా కూడా భావిస్తారు. సో అంటే వీరు ఎప్పటికీ కూడా వివాహాన్ని చేసుకోలేరు. దేవునికి భరతనాట్యం లాంటి ఉత్సవాలు జరిగినప్పుడు భరతనాట్యం లాంటివి చేస్తూ సేవకురాలుగా మిగిలిపోతూ ఉంటారు. అయితే కాళిదాసు దీనికి ఆధారాలను కనుక చూస్తే మనం కాళిదాసు గారు తన మేఘదూత అనేటువంటి కావ్యంలో ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బాలికలను చిన్న వయసులోనే దేవతలు దేవులకు సమర్పించే సాంప్రదాయం ఉన్నది అని ఆయన పేర్కొనడం జరిగింది. అదేవిధంగా క్రీస్తు శకం 10వ శతాబ్దంలో కూడా ట్రావెన్కోరు తంజావూరు సంస్థానాలలో 400 మందికి పైగా దేవదాసులు ఉండేవారని, దేవాలయాల్లో కూడా పూజారుల తర్వాత వాళ్ళకే అంటే జోగినలకు కానీ దేవదాసులకు కానీ ఎక్కువగా ప్రియారిటీ ఉండేదని ఈ అధ్యయనాల్లో వెలువడింది. అయితే దేవదాసి వ్యవస్థ అనేటువంటిది ఒక ఆర్య సంస్కృతి, అదే జోగిని వ్యవస్థ అనేటువంటిది ఒక ద్రవిడ సంస్కృతి. అక్కడ జోగిని వ్యవస్థలో పోతరాజు ఉంటాడు, క్రియాశీల పాత్ర పోషించి మాంగళ్య ధారణ చేస్తూ అంటే మాంగళ్యాన్ని కట్టుతాడు ఏది జోగినికి. ఇక్కడ మాంగళ్యాన్ని కట్టడం మంగళసూత్రం కట్టడం ఉండదు. ఇక్కడ పోతరాజు అతని ప్రాధాన్యతను ఇందులో ఉండదు. అక్కడ ఏమో జోగినిగా మారేటప్పుడు ఎల్లమ్మ దేవత కదా, స్త్రీ దేవతకు అర్పించేటువంటి ప్రవృత్తి ఉంటుంది. ఇక్కడ స్త్రీ దేవతలు ఉంటారు, పురుష దేవతలు కూడా ఉంటారు. సో ఇది తర్వాత వచ్చేసి వీళ్ళు 64 కళలో ఆరితేరి ఉండి చాలా అందంగా ఉండి కనుక వీరు చాలా ఏంటంటే సమాజం లోపల ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం జరిగింది ఎక్కడ జోగినితోని పోల్చినప్పుడు. తర్వాత వీరికి ఉదాహరణకు రాజులు రాజ దర్బార్ లోపల భూస్వాములకు ఉత్సవాల లోపల 64 కళల లోపల చాలా ఆరితేరి ఉండి సో దేవ నర్తకీలుగా ఉంటూ తర్వాత వచ్చేసి భూస్వాములకు తర్వాత రాజులకు కూడా వీళ్ళు పుడుగత్తలుగా ఉండేటువంటి ఆచారం ఇందులో కనిపిస్తుంది. ద్వారా దేవదాసీలకు సమాజం లోపల ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది. అదే జోగిని వ్యవస్థ లోపల అలాంటి ప్రవృత్తి మనకు కనిపించదు. జోగినిదేమో ద్రవిడ సంస్కృతి అయితే మనకు దేవదాసు వ్యవస్థనేమో ఆర్య సంస్కృతి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.